హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్స్ ఫర్ యూ తెలుగు. అండ్ ఈ రోజు మనం ఆల్ న్యూ టాటా హ్యారీని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే అప్డేట్ అయితే చేశారు. మెయిన్గా డిజైన్ అనమాట టోటల్గా చేంజ్ అయితే చేశారు. అవన్నీ కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ కార్ని ఎవరు తీసుకుంటే బాగుంటుందో కూడా మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ అయితే వస్తుంది. చాలా అప్డేట్స్ అయితే చేశారనమాట. అండ్ ఈ కార్ని మనకి జాస్పర్ మోటార్స్ భీమవరం షోరూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం ఆల్ న్యూ టాటా హ్యారీ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే గైస్, మనం ఆల్ న్యూ టాటా హ్యారియర్లో వాకర్ అంతా స్టార్ట్ చేద్దాం. అండ్ హ్యారియర్ షోరూమ్ వచ్చేసరికి 15,50,000 నుంచి 27 lakhs వరకు అయితే ఉంటుందన్నమాట. మీకు ఎగ్జాక్ట్ ఆనర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. అండ్ స్ట్రైట్గా మనం ఇంజిన్ బెయిన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఓకే, వన్స్ మోర్ బ్రో. ఓయ్ బాబోయ్, చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంది పోయా. అండ్ ఇన్స్టలేషన్ అయితే చూడవచ్చు మీరు. అండ్ ఇది వచ్చేసరికి క్రయోటెక్ 170 PS ఇంజిన్ అనమాట. అండ్ డీసెంట్గా అయితే ప్యాక్ అయితే చేశారు. అండ్ వాషర్ ఫ్లూయిడ్ అయితే మనకి ఇక్కడైతే ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ 170 PS పవర్ని అండ్ అలాగే మనకి 250 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. మనకి కొంచెం వాకల్గా అయితే ఉంది. అండ్ క్లోజ్ అయితే చేద్దాం. చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంది భయ్య ఇది. అండ్ దీంట్లో వచ్చేసరికి చాలా కలర్స్ అయితే ఉంటాయి. వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఇంకా డార్క్ గ్రే, ఇలా చాలా కలర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు మ్యాక్సిమం డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ వాకర్తో పాటు దీనికి కీ చూసుకున్నట్లయితే మనకి చూడడానికి ఎలాగైతే ఉంటుందన్నమాట. మనకి ఓల్డ్ మోడల్స్ ఎలా ఉన్నాయో కీస్ అలాగే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లాక్, అన్లాక్ అండ్ అలాగే మనకి బూట్ ఓపెన్ చేయడానికి మనకి దీంట్లో మనకి పవర్ టైల్ గేట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకి పవర్ టైల్ గేట్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. చూడవచ్చు మీరు. అండ్ అలాగే మనకి మనం ఇంకొకసారి హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకి కిందకైతే వెళ్ళిపోతుంది. ఇదనమాట దీంట్లో అడ్వాంటేజ్. మనకి పవర్ టైల్ గేట్ ఇచ్చారు కాబట్టి మనకి బూట్ అయితే ఈజీగా అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి లైట్ ఆప్షన్ అనమాట. ఇది నొక్కినట్లయితే మీకు లైట్స్ అయితే ఆన్ అయితే అవుతాయి. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. దీంట్లో మనకి లైట్స్ ఉన్నాయి కదా, ఈ డిఆర్ఎల్స్ కానీ అండ్ అలాగే మనకి హెడ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక యానిమేషన్ అయితే వస్తుంది. ఒకసారి మీకు లైట్ యానిమేషన్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం అన్లాక్ అయితే చేద్దాం. అన్లాక్ చేస్తే మనకి యానిమేషన్ అయితే ఎలాగైతే వస్తుందన్నమాట. అండ్ లాక్ చేసినట్లయితే మనకి యానిమేషన్ అయితే ఎలాగైతే ఆఫ్ అయితే అవుతుంది. చూడవచ్చు మీరు. ఈ యానిమేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసరికి డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ అలాగే మనకి ఇండికేటర్స్ కూడా దీంట్లో ప్లేస్ అయితే చేస్తారు. అండ్ ఇవి వచ్చేసరికి హెడ్ లైట్స్ అనమాట. అండ్ అలాగే మనకి ఫాగ్ లైట్స్ కూడా కింద అయితే ప్లేస్ అయితే చేసి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం రేంజ్ రోవర్ టైప్ అయితే ఉందన్నమాట ఈ గ్రిల్ వచ్చేసరికి. అండ్ టాటా లోగో అయితే చూడొచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి రేడర్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. మీకు ఇది వచ్చేసరికి లెవెల్ 2 ADASకి అయితే క్యాపబుల్ అయితే అవుతుంది అనమాట ఈ కార్ వచ్చేసరికి. అండ్ మనకి దీంట్లో 360 degrees వ్యూ కూడా అయితే ఉంది. మీకు లోపలికి వెళ్ళేకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఫంక్షనల్ వెంట్స్ అయితే చూడవచ్చు మీరు. ఇది ఎయిర్ ఫ్లో అయితే అవుతుంది అనమాట. ఏరోడైనమిక్స్ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఈ వెంట్స్ అయితే యూస్ అయితే చేస్తారు. అండ్ సైడ్కి వచ్చినట్లయితే మనకి డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంది. మనకి ప్రీవియస్ జనరేషన్ ఎలాగ ఉంటుందో సైడ్ నుంచి చూడడానికి అయితే మనకి న్యూ మోడల్ కూడా అలాగైతే కనపడుతుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 18 inch వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. మీకు బేస్ మోడల్లో వచ్చేసరికి 17 inch వీల్స్ అయితే ఉంటాయి. దాంట్లో కూడా మనకి ఎల్ఐ వీల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. అండ్ మీకు డార్క్ ఎడిషన్లో వచ్చేసరికి 19 inch వీల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారు వీళ్ళు. దీంట్లో వచ్చేసరికి 235/60 రేడియల్ టైర్ 18 inch వీల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. మనకి ఈ డిజైన్ వచ్చేసరికి ఏరోడైనమిక్స్ డిజైన్ అనమాట. మనకి ఎయిర్ని బాగా ఫ్లో చేస్తూ మనకి వీల్స్ అయితే ఎటు మూవ్ అవ్వకుండా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ రియర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. రియర్లోకి వెళ్ళాకైతే చూపిస్తాను మీకు. అండ్ వచ్చేసరికి ఫ్రంట్లో సస్పెన్షన్ అయితే చూడొచ్చు. అండ్ అలాగే ఈ క్లాడింగ్ అంతా బాడీ అంతా త్రో అయితే అయిందనమాట. అండ్ హ్యారియర్ లోగో అయితే చూడొచ్చు మీరు. అటు సైడ్ కూడా హ్యారియర్ లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే మనకి కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది. మీకు లోపలికి వెళ్ళాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. అండ్ అలాగే షార్క్ ఫిన్ యాంటెనా అయితే చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి డీజిల్ ట్యాంక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి. అండ్ దీంట్లో వచ్చేసరికి 50 liters వరకు మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి హ్యారియర్లో ఓన్లీ డీజిల్ ఆప్షన్ అయితే ఉంది. మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ రియర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ రియర్లో సస్పెన్షన్ అయితే చూడొచ్చు. మనకి సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఎక్కువైతే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ స్పేస్ కూడా ఎక్కువైతే ఉంది సస్పెన్షన్ ట్రావెల్ అయితే. అండ్ రియర్ నుంచి డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంది. మనకి కనెక్టెడ్ టైల్ లైట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారు వీళ్ళు. ఇది కూడా మీకు రియర్లో కూడా స్వైప్ అయితే అవుతుంది అనమాట. మీరు ఒకవేళ లాక్ చేసినా అన్లాక్ చేసినా రియర్లో అయితే స్వైప్ అయితే అవుతుంది. అండ్ రియర్లో కూడా మనకి స్వైప్ అప్ అయితే అవుతుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు ఆల్రెడీ రియర్ టైల్ గేట్ అయితే ఓపెన్ అయితే చేశాను కదా. మనకి ఎలక్ట్రికల్ టైల్ గేట్ అనమాట. ఈ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఓపెన్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసరికి 445 liters వరకు మనకి బూట్ స్పేస్ అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. ఇదంతా కూడా మనకి ప్లెయిన్గా అయితే ఉంటుంది. స్పేర్ వీల్ వచ్చేసరికి కింద అయితే ఉంటుంది. అండ్ పార్షియల్ సెల్ఫ్ అయితే చూడవచ్చు మీరు. అండ్ మనం ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ కదా, మనం ఒక బటన్ నొక్కినట్లయితే
క్లోజ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడైతే ఉంటుందన్నమాట స్పేర్ వీల్ వచ్చేసరికి. అండ్ ఈ డిజైన్ అయితే చూడొచ్చు మీరు, ప్యారలల్ ప్యాటర్న్ డిజైన్ అయితే ఇక్కడైతే యూస్ అయితే చేశారు పియానో బ్లాక్ ట్రీట్మెంట్లో. అండ్ అలాగే రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. అండ్ అలాగే మనకి రియర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుంది. అండ్ అలాగే మనకి రివర్స్ లైట్, అండ్ అలాగే మనకి ఫాగ్ లైట్స్ అవి వచ్చేసరికి హాలోజన్ ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఏరోడైనమిక్స్గా వెంట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. కనబడుతుందో లేదో మీకు సరే కదా, మనకి ఏరోడైనమిక్స్గా వెంట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. మీకు ఒకసారి రియర్లోకి అయితే వెళ్తాను, రియర్లోకి వెళ్ళి స్పేస్ ఎలా ఉందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ చూద్దాం మనం. మెయిన్గా ఇక్కడ డోర్ పాకెట్స్ ఇవన్నీ కూడా అయితే లార్జ్ ఎనఫ్ అయితే ఇచ్చారనమాట. మనకి అంబరెల్లా హోల్డర్ వచ్చేసరికి ఫ్రంట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి బాడీ కలర్తో అయితే మ్యాచ్ అయితే అయిందనమాట. అండ్ లోపలికి అయితే వెళ్దాం. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసరికి మనకి ఎయిర్ కర్టెన్స్ కూడా మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. మాన్యువల్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి వీటిని మనం. అండ్ లోపలికి అయితే వెళ్దాం, స్పేస్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రంట్ సీట్ వచ్చేసరికి నా హైట్కి అయితే అడ్జస్ట్ అయితే చేశాను అనమాట. చూడొచ్చు మీరు, నీ రూమ్ అండ్ అలాగే మనకి అండర్ థైర్ సపోర్ట్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువైతే ఉంది. అండ్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే చూడడానికి అయితే ఇలాగైతే ఉందన్నమాట. చాలా ప్రీమియంగా అయితే ఉంది. మెయిన్గా ఆ ఎల్లో కలర్ వచ్చేసరికి చూడడానికి అయితే బాగున్నాయి. ఆ ఎల్లో ఇన్సర్ట్స్ అండ్ అలాగే మనకి సీట్ మీద కూడా స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా అయితే చూడడానికి అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండిల్ ప్లస్ హుక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి లైట్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా మనకి హ్యాండిల్ ప్లస్ హుక్ అండ్ అలాగే లైట్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ రియర్లో సెంటర్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ హెడ్ రెస్ట్స్ అనేవి మనకి చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి అనమాట. హెడ్ రెస్ట్లు వచ్చేసరికి అండ్ హెడ్ రెస్ట్ అయితే చూడొచ్చు, క్వశ్చనింగ్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. హెడ్ రెస్ట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిన్గా రియర్ సీట్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ సెంటర్లో ప్యాసింజర్కి ఆర్మ్ రెస్ట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ చూడొచ్చు 2 కప్ హోల్డర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే ఇక్కడ కుషనింగ్ లెవెల్స్ అయితే బాగున్నాయి. దీంట్లో కూడా హోల్డింగ్ గ్రిప్స్ అవన్నీ కూడా అయితే బాగున్నాయి అనమాట. అండ్ అలాగే రియర్లో మనకి ఏసీ వెంట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అది కూడా మనకి బీ పిల్లర్ మీద అయితే ఉంటాయి ఏసీ వెంట్స్ వచ్చేసరికి. అండ్ అలాగే బీ పిల్లర్ మీద అయితే ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకసారి మనం ఫ్రంట్కి అయితే వెళ్దాం. ఫ్రంట్కి వెళ్ళి ఇంకా ఏమైనా చెక్ చేద్దాం. అండ్ మెయిన్గా దీంట్లో JBL స్పీకర్స్ అయితే యూస్ అయితే చేశారు. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ ట్రీట్మెంట్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం ఫ్రంట్కి అయితే వెళ్దాం. ఫ్రంట్కి వెళ్ళి చెక్ చేద్దాం ఫీచర్స్ ఏమన్నా ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ అయితే చేద్దాం. ఒకసారి మీరు ఈ కార్ 360 degrees వ్యూ అయితే చూడండి. అది చూడడానికి అయితే చాలా బాగుంది. మెయిన్గా దీంట్లో కలర్స్ వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ అయితే చాలా బాగుంటాయి అనమాట. డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి వైట్ బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి కొంచెం డార్క్ గ్రే అయితే ఉందన్నమాట. అది కూడా చూడడానికి అయితే బాగుంది. అండ్ హ్యారియర్ అండ్ అలాగే మనకి సఫారీ కొంచెం డిజైన్ అయితే ఇక్కడ హెడ్లైట్స్ దగ్గర అయితే కొంచెం చేంజ్ అయితే అవుతుందన్నమాట. అది మీరు నోటీస్ అయితే చేస్తారు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో, అవన్నీ కూడా మీకు ఫ్రంట్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ కీలెస్ ఎంట్రీ అయితే ఉంది మీకు. ఇది నొక్కినట్లయితే ఆన్ అయితే అవుతుందన్నమాట, ఓపెన్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మెయిన్గా ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ సీట్ అనమాట. అండ్ అలాగే మనకి మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ 3 persons ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్టింగ్ అయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు దీంట్లో. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్కి, రియర్కి, అండ్ అలాగే ఇది వచ్చేసరికి బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే లంబార్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఉంది. ఇక్కడైతే ఉంటుంది లంబార్ అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి. చూసారు కదా, ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ మనకి ఆటోమేటిక్ ఇది వచ్చేసరికి మనకి డెడ్ పెడల్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారనమాట. అండ్ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకా ఫ్యూచర్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి విండోస్ కంట్రోల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మెమరీ ఫంక్షన్ చూడవచ్చు మీరు, ఆటోమేటిక్గా సీట్ అయితే మూవ్ అవుతుంది అనమాట. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ OIR VMs అయితే ఆఫర్ అయితే చేశారనమాట దీంట్లో. ఒకసారి మనం ఆన్ అయితే చేద్దాం. మనకి అండ్ చూడొచ్చు మీరు, ఫుల్లీ స్వైప్ అయితే చేసింది టాటా మోటార్స్ అని అయితే వచ్చిందనమాట. అండ్ మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూడడానికి అయితే బాగుంది. అండ్ 12.2 inch ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. దీంట్లో వచ్చేసరికి 10.2 inch ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ లోగో అయితే ఎలిమినేట్ అయితే అయింది. ఆల్రెడీ మీకు నెక్సాన్ చేశాను కదా, దాంట్లో కూడా సేమ్ స్టీరింగ్ వీల్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఇది 4 spoke వీల్ అనమాట. అది వచ్చేసరికి మనకి 2 spoke వీల్. ఈ 2 wheels కూడా చాలా చూడడానికి అయితే బాగున్నాయి. అండ్ మెయిన్గా ఇంకొక థింగ్ ఏంటంటే హ్యారియర్లో ఎలక్ట్రికల్ స్టీరింగ్ అయితే ఆఫర్ అయితే చేశారు. ప్రీవియస్ దాంట్లో వచ్చేసరికి మనకి హైడ్రాలిక్ స్టీరింగ్ అయితే ఆఫర్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ అలాగే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే వైపర్ స్ప్రే కూడా చూడొచ్చు మీరు, మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి ఆటోమేటిక్ హెడ్లైట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకి ఇండికేటర్స్ కంట్రోల్స్ కూడా ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇంకొకటి పెడల్ షిఫ్టర్స్ కూడా మనకి దీంట్లో ఆఫర్ అయితే చేస్తారనమాట. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ కదా, ఆటోమేటిక్ రైన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ అలాగే మనకి ఆటోమేటిక్ హెడ్లైట్స్ అయితే
ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి బ్రో. మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఇలా చాలా అయితే ఉంటాయి. జేబిఎల్ కూడా మీకు టాప్ ఎండ్లో వచ్చేసరికి జేబిఎల్ స్పీకర్స్ అయితే వస్తాయి విత్ సబ్ వూఫర్ అనమాట. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి డ్రైవర్ అసిస్టెంట్ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్ అండ్ అలాగే ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ అండ్ అలాగే లేన్ డిపార్చర్ వార్నింగ్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ అండ్ అలాగే డోర్ ఓపెన్ అలర్ట్ అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఇవన్నీ కూడా అయితే దీంట్లో ఆఫర్ అయితే చేశారనమాట. చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మీకు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మనకి 2024 హ్యారియర్లో అయితే మనకి చాలా ఫ్యూచర్స్ అయితే ఆఫర్ అయితే చేశారనమాట. అండ్ అలాగే మనకి దీంట్లో టాకోమీటర్ ఉంది అండ్ అలాగే మనకి స్పీడోమీటర్ ఉంది. ఇవన్నీ కూడా అయితే ఆఫర్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మీరు అయితే కంట్రోల్ అయితే చేసి ఇది వచ్చేసరికి మీడియా ప్లేయర్ కంట్రోల్, ఇది వచ్చేసరికి మనకి ఎంఐడి కంట్రోల్స్ అనమాట. అండ్ అలాగే మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇక్కడైతే ఆఫర్ అయితే చేశారు. ఎంఐడి కంట్రోల్స్ అయితే ఒకసారి చేద్దాం మనం. అండ్ ట్రిప్ ఇన్ఫో, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అండ్ అలాగే డిస్టెన్స్ టు ఎంటీ అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, డ్రైవర్ అసిస్ట్, వెహికల్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, మీడియా కంట్రోల్ ఇవన్నీ కూడా అయితే దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. ఇదంతా కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ మన దగ్గర వచ్చేసరికి ఆటోమేటిక్ ఉంది కదా, మరి ఇదైతే మనకి గేర్ లివర్ అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ పట్టుకుని మీరైతే గేర్స్ అయితే షిఫ్ట్ అయితే చేయాలి. అండ్ ఇంకొకటి ఇవి మోడ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. నార్మల్ మోడ్, వెట్ మోడ్, రఫ్ మోడ్. టోటల్గా మనకి ఇక్కడ ఈ డైలో అయితే 3 మోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి వచ్చేసరికి మనకి ఎకో మోడ్, ఇంకోటి వచ్చేసరికి స్పోర్ట్ మోడ్ అనమాట. ఇంకోటి స్పోర్ట్ మోడ్ అయితే ఆఫర్ అయితే చేశారు. ఇంకోటి ఆటో హీల్ అసిస్ట్, ఒకవేళ మీరు డౌన్ వర్డ్స్ దిగుతున్నట్లయితే ఈ బటన్ నొక్కినట్లయితే డౌన్ వర్డ్స్ అయితే వెళ్ళవచ్చు మీరు. అండ్ రివర్స్ అండ్ అలాగే న్యూట్రల్ అండ్ అలాగే డ్రైవ్. ఇది వచ్చేసరికి హ్యాండ్ బ్రేక్ అనమాట. ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే మనకి దీంట్లో ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి హాట్ హోల్ కూడా మనకైతే దీంట్లో అయితే ఉంది. అండ్ హ్యాండ్ రైస్ వచ్చేసరికి మనకి కూలింగ్ ఫంక్షన్స్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. దీంట్లో కూడా మనకి యూఎస్బీ ఏ పోర్ట్ అండ్ అలాగే యూఎస్బీ సి పోర్ట్ అండ్ అలాగే 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా అయితే ఆఫర్ అయితే చేశారు. అండ్ ఇది ఫ్రంట్కి రియర్కి అయితే అడ్జస్ట్ అయితే అవ్వట్లేదు, మనకి సరిపోతుంది డీసెంట్గా. అండ్ అలాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అండ్ యూఎస్బీ ఏ పోర్ట్ అండ్ టైప్ సి పోర్ట్ అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి మీడియా ప్లేయర్ కంట్రోల్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఆటో డీమింగ్ IRVM అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ SOS అంటే ఎమర్జెన్సీ బటన్ అయితే ఉందన్నమాట మీకు. అండ్ అలాగే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ ఉందా ఆన్ ఉందా కూడా దీంట్లో అయితే ఉంది. అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ అలాగే ఒకసారి సన్ రూఫ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో మనకి పానరామిక్ సన్ రూఫ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. చాలా పెద్దగా అయితే ఉంది, చూడొచ్చు మీరు. అండ్ అలాగే మనకి గ్లో బాక్స్ అయితే ఆఫర్ అయితే చేశారనమాట. చాలా పెద్దగా అయితే ఉంది గ్లో బాక్స్ వచ్చేసరికి. అండ్ అలాగే మనకి పైన కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ లైట్ కూడా ఆఫర్ అయితే చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి వ్యానిటీ మిర్రర్ అండ్ అలాగే మనకి లైట్స్ కూడా ఆఫర్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడైతే మనకి వ్యానిటీ మిర్రర్ కూడా లేదు. అండ్ అలాగే టోల్ రిసెప్టర్ కూడా అయితే లేదు. అండ్ అలాగే మనకి దీంట్లో వచ్చేసరికి టోటల్గా 10 స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్లో మనకి 2 స్పీకర్స్ అనమాట. అండ్ అలాగే మధ్యలో ఒక స్పీకర్, ఈ 2 ట్విటర్స్ అయితే ఉంటాయి. అండ్ రియర్లో 2 స్పీకర్స్ అండ్ అలాగే మనకి విత్ సబ్ ఓఫర్ టోటల్గా 10 స్పీకర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి దీంట్లో 360 డిగ్రీస్ కెమెరా కూడా అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు మీరు ఇక్కడైతే ఆప్షన్. అండ్ మనకి బాడీ కలర్ అయితే కాదు, మీకు టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. మీకు ఎలా కావాలంటే అలాగైతే వర్క్ అయితే అవుతుంది 360 డిగ్రీస్ కెమెరా వచ్చేసరికి. మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది మన ఫ్రంట్ సీట్కి వచ్చినట్లయితే ప్యాసింజర్ దగ్గర ఇక్కడైతే మనకి ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇది ఒకవేళ మీరు ఆఫ్ చేసుకోవాలనుకున్నా ఆన్ చేసుకోవాలన్నా ఇక్కడ కీలు అయితే ఉందన్నమాట. ఇది తీసుకుని అయితే మీరైతే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. బిలో అండర్ 10 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అయితే ఈ ఎయిర్ బ్యాగ్ని అయితే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక షార్ట్ చేసి అయితే పెడతాను మీకు. అండ్ అలాగే మనకి దీంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ కూడా అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట. మనకి దీంట్లోనే ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఎయిర్ ప్యూరిఫైర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు కదా, ఇది ఒక మంచి విషయం. అండ్ అలాగే మనకి దీంట్లో ambient లైట్స్ కూడా ఆఫర్ అయితే చేస్తారనమాట. ఓవరాల్గా 3 to 4 కలర్స్ అయితే ఉంటాయి అనమాట దీంట్లో. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా కంటిన్యూ అయితే అయింది స్ట్రిప్ అంతా కూడా. అండ్ మనకి హార్న్ కూడా చూడడానికి అయితే బాగుంది. మీకు ఎక్కడ పట్టుకున్న అయితే హార్న్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ టోటల్గా 3 అయితే అవుతాయి. అండ్ లేట్ చేయకుండా మనం డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డ్రైవింగ్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ అయితే చేస్తాను. లెట్స్ గో. ఓకే రైడర్స్, మనం ఆల్ న్యూ హ్యారియర్ని టెస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మనకి స్టాప్ బటన్ అనేది ఇక్కడ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారనమాట. మనకి ఇది వచ్చేసరికి ఆటోమేటిక్, చూడొచ్చు మీరు. డ్రైవింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ అలాగే మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీన్ని డౌన్లో పెట్టినట్లయితే మీకు అయితే పార్క్ బ్రేక్ అయితే ఎంగేజ్ అయితే అవుతుంది అనమాట. లెట్స్ గో. మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ అయితే చేద్దాం.
చూడొచ్చు మీరు, పర్ఫార్మెన్స్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట. మెయిన్గా దీంట్లో వచ్చేసరికి బ్రేక్స్ కూడా చూడొచ్చు, చాలా బాగా వర్క్ అయితే అవన్నీ. ఫ్రంట్ అండ్ రియర్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే మనకి ఓల్డ్ క్రయోటెక్ 170 PS పవర్ ఉన్న ఇంజిన్ అయితే యూస్ అయితే చేశారనమాట. అండ్ ఇది వచ్చేసరికి 350 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. కాకపోతే దీంట్లో ఓన్లీ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి అనమాట. హ్యారియర్లో కానీ సఫారీలో కానీ ఓన్లీ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి పెట్రోల్ ఇంజిన్ ఫ్యూచర్లో అయితే తీసుకురావచ్చు వీళ్ళు. అండ్ అలాగే మనకి డీజిల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మీకు లో ఎండ్లో ల్యాగ్ అలాంటివి అయితే ఏం లేవు, చాలా లీనియర్గా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి మిడ్ రేంజ్ పంచ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి టాప్ ఎండ్ వచ్చేసరికి అరౌండ్ 190+ అయితే వెళ్తుంది అనమాట ఈజీగా. అండ్ అలాగే బాడీ రోల్ వచ్చేసరికి మనకి వెల్డ్ కంటెంట్ అయితే ఉంది. మీకు ఓల్డ్ హ్యారియర్లో అది కొంచెం బాడీ రోల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టీరింగ్ అనమాట. స్టీరింగ్ అయితే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అయితే వీళ్ళైతే యూస్ అయితే చేశారు. ప్రీవియస్ దాంట్లో హైడ్రాలిక్ స్టీరింగ్ అయితే ఉండేది. ఒకసారి మనం యూటర్న్ అయితే తీసుకుందాం ఇక్కడ నుంచి, టర్నింగ్ దగ్గర చెక్ చేద్దాం. అండ్ చూడొచ్చు మీరు, చాలా ఈజీ అనమాట యూటర్న్ అయితే, ఎందుకంటే ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇచ్చారు కాబట్టి. అండ్ ఈజీ టు హ్యాండిల్ అనమాట. ఇంత పెద్ద ఎస్యూవీని ఇంత ఈజీగా అయితే మీరైతే ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అయితే హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మీరు గేర్స్ వచ్చేసరికి మాన్యువల్గా కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట, షిఫ్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి పెడల్ షిఫ్టర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు మీరైతే మాన్యువల్గా అయితే గేర్స్ అయితే షిఫ్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఒకసారి చూడొచ్చు మీరు, ఇప్పుడు మనం డ్రైవ్ మోడ్లో అయితే ఉన్నాం అనమాట, ఆటోమేటిక్ మోడ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం పెడల్ షిఫ్టర్ యూస్ చేస్తాం. మనకి మాన్యువల్ 3 మోడ్లోకి అయితే వెళ్ళాం. థర్డ్ గేర్లో అయితే ఉంది ప్రజెంట్ మనకి. అలాగనమాట మనకి పెడల్ షిఫ్టర్స్ యూస్ చేసి కూడా మీరైతే గేర్స్ అయితే షిఫ్టింగ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మాన్యువల్ హ్యారియర్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ దాని గేర్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ అది కూడా డ్రైవ్ అయితే చేశాను. అండ్ అలాగే ఓల్డ్ హ్యారియర్లో మనకి మెయిన్ స్టీరింగ్ అనమాట. స్టీరింగ్ అయితే చాలా బాగా వీళ్ళైతే ట్యూన్ అయితే చేశారు, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అయితే యూస్ అయితే చేశారు. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడినట్లయితే బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రియర్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ బ్రేకింగ్ టెస్ట్ అయితే చేసాం. బ్రేక్స్ అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. 80 ఆ టైప్ వెళ్ళైతే, అండ్ 80లో అయితే ఉన్నాం మనం. బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ చూడొచ్చు మీరు, బ్రేక్స్ అయితే చాలా డీసెంట్గా అయితే వర్క్ అయితే అయినాయి అనమాట. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది. మీకు సస్పెన్షన్ ట్రావెల్ కూడా బాగుంటుంది దీంట్లో. అండ్ ఫ్రంట్లో మనకి మ్యాక్ ఫ్రంట్ స్ట్రట్ అయితే యూస్ అయితే చేశారనమాట. అండ్ రియర్లో మనకి టార్షన్ బీమ్ యాక్సిల్ అయితే ఉంటుంది. అండ్ మనకి సస్పెన్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు స్మూత్ కంఫర్ట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకి దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. మీకు నో ప్రాబ్లం, ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా మీకు అంత స్వెట్టి ఫీలింగ్ అయితే రాదనమాట. చూడొచ్చు మీరు, పెడల్ షిఫ్ట్స్ అయితే బాగా అయితే వర్క్ అవుతున్నాయి. మనకి టాప్ ఎండ్ వరకు అయితే మనకి డ్రైవింగ్ అయితే అవుతుంది అనమాట. RPM లిమిట్ వచ్చేసరికి మీరు ఒకవేళ మాన్యువల్గా డ్రైవ్ చేయాలనుకున్నా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. అండ్ మనకి నార్మల్ మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేసరికి మీరు ఎవరైతే హైవేలో ఎక్కువ క్రూజ్ చేస్తారో వాళ్ళైతే ప్రిఫర్ అయితే చేయండి. అండ్ ఆటోమేటిక్ వచ్చేసరికి ఎవరైతే ఎక్కువ సిటీలో కమిట్ చేస్తారో వాళ్ళైతే ప్రిఫర్ అయితే చేయండి అనమాట. మనకి మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేసరికి మీకు అంత ఎక్కువ అయితే షిఫ్టింగ్స్ అయితే చేయలేరు అనమాట మీకు సిటీలో వచ్చేసరికి. సో దట్స్ వై మీరైతే డైలీ హైవేలో వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే మాన్యువల్గా అయితే షిఫ్ట్ అయితే అవ్వండి. అండ్ అలాగే దీని మైలేజ్ లెవెల్స్ వచ్చేసరికి ఆటోమేటిక్గా చూసుకున్నట్లయితే అరౌండ్ 14 km/లీటర్ వరకు అయితే క్లైమ్ అయితే చేస్తున్నారు. మీకు మాన్యువల్ వచ్చేసరికి 1-2 kilometers ఎక్స్ట్రా అయితే వస్తుంది అనమాట. అది కూడా మీరు డ్రైవింగ్ చేసే విధానం బట్టి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. మనకి ESPలో కూడా మనకి 17 ఫంక్షనాలిటీ ఫ్యూచర్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకి ఆటో హోల్డ్, హిల్ అసిస్ట్ ఇవన్నీ కూడా అయితే చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. అది కూడా మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ అలాగే మనకి ఇది గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే సంపాదించింది. అండ్ అలాగే మనకి ఎక్కువ స్టార్స్ అయితే వచ్చినాయి అనమాట. దీనికి హ్యారియర్కి అండ్ అలాగే మనకి సఫారీకి కూడా ఎక్కువ స్టార్స్ అయితే ఇది గ్లోబల్ ఎన్క్యాప్లో అయితే కొట్టింది. అండ్ అలాగే మనకి దీంట్లో లెవెల్ 2 క్యాపబుల్ ADAS అయితే ఉంది. ఫుల్లీ లెవెల్ 2 అయితే కాదు, క్యాపబుల్ ADAS అనమాట. వీరు ఫ్యూచర్లో అయితే అప్డేట్ అయితే ఇస్తారు లెవెల్ 2 ఫుల్ క్యాపబుల్ ADASకి. అండ్ ఫ్రంట్లో మనకి రేడార్ అయితే ఉంది. లేన్ డిపార్చర్ వార్నింగ్ కూడా మనకి ఓన్లీ ఆటోమేటిక్లో అయితే వస్తుంది అనమాట. లేన్ కీప్ అసిస్ట్ వచ్చేసరికి మనకి మాన్యువల్ అయితే ఉంటుంది. మీకు లేన్ డిపార్చర్ వార్నింగ్ వచ్చేసరికి ఓన్లీ మనకి ఆటోమేటిక్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ మనకి ఈ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా ఇక్కడ టాటా లోగో అయితే బాగా ఇల్యూమినేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 10.2 ఇంచ్ డిస్ప్లే అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి 12.2 ఇంచ్ డిస్ప్లే అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా క్రిస్ప్గా అయితే ఉంది. మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేస్తే మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే కనపడుతుంది అనమాట. దీంట్లో 360 degrees వ్యూ కెమెరా కూడా అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు కదా.
మనకి 360 degrees కెమెరా కూడా అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ మనకి రియర్ వ్యూ అయితే కనపడుతుంది. ఎవరైతే రియర్లో వస్తున్నారో వాళ్ళైతే కనపడతారనమాట. రియర్ కెమెరా యూజ్ చేసి కూడా మీరైతే ఇక్కడైతే టాగిల్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మెయిన్గా కెమెరా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, క్రిస్ప్గా అయితే కనపడుతుంది. వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా డీసెంట్గా అయితే కనపడుతున్నాయి అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి స్మార్ట్, ప్యూర్ అండ్ అలాగే మనకి అడ్వెంచర్ అండ్ అలాగే ఫియర్లెస్ అనేది టాప్ ఎండ్ మోడల్ అనమాట. ఫియర్లెస్ ప్లస్ వచ్చేసరికి టాప్ ఎండ్ మోడల్. అండ్ అలాగే మనకి దీంట్లో డార్క్ ఎడిషన్ కూడా అయితే ఉంటుంది. మీకు డార్క్ ఎడిషన్లో వచ్చేసరికి 90 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. మీకు బేస్ మోడల్లో వచ్చేసరికి అరౌండ్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మిడ్ అండ్ మోడల్స్లో అయితే మనకి 18 ఇంచ్ వీల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. అండ్ ఈ కార్ వెయిట్ వచ్చేసరికి 1650 kgs అయితే ఉంటుందన్నమాట. మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా అయితే చేశారు. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్గా చేంజ్ అయితే చేశారనమాట. మొత్తం అన్ని కంప్లీట్గా LED యూనిట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఎటు వచ్చేసరికి రివర్స్ లైట్ అండ్ అలాగే మనకి ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసరికి హాలోజన్స్ అయితే ఉంటాయి అనమాట రియర్లో, అది కూడా. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ కూడా మనకి మొత్తం అన్ని కూడా LED హెడ్ లైట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. రియర్లో మనకి LED టైల్ లైట్స్ అయితే ఉంటాయి. కొంచెం ఫ్యూచరిస్టిక్ డిజైన్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి చాలా చాలా కర్విష్ టైప్ అయితే ఉంది ఇది వచ్చేసరికి. సో ఇదిగా ఓవరాల్గా టాటా హ్యారియర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కంక్లూజన్గా అయితే చెప్తాను. కంక్లూజన్ మనకి ఎవరు ఈ కార్ తీసుకుంటే బెటరో మీకు కంక్లూజన్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫైనల్గా కంక్లూజన్ చూసినట్లయితే ఆల్ న్యూ టాటా హ్యారియర్ ఎవరు తీసుకుంటే బెటర్. మెయిన్గా ఇంజిన్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే చాలా చాలా బాగుంది. డీజిల్ ఇంజిన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. ఇంజిన్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే మనకి డిజైన్ కూడా చూడడానికి అయితే చాలా ప్రీమియం లెవెల్లో అయితే ఉంది. లోపల ఫీచర్స్ కానీ, వెంటిలేటర్ సీట్స్ కానీ, ఎలక్ట్రానిక్ సీట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ కాన్స్లో చూసినట్లయితే మనకి పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ అయితే చేయట్లేదు. ఇంకొకటి వీళ్ళు కనీసం రియర్ వీల్ డ్రైవ్ ఇచ్చినా బాగుండు. టోటల్ SUV అయితే అవుతుంది అనమాట. 4x4 కూడా ఆప్షన్ అయితే లేదు దీంట్లో. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. సో ఇదిగా త్వరగా ఆల్ న్యూ టాటా హ్యారియర్ రివ్యూ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో చేస్తాను. బాయ్ బాయ్.